మీ ఇంట్లో వాళ్ళకి ఎంత స్ట్రెస్ఫుల్ డే అయినా సరే ఒక మంచి రెసిపీని మీరు చేసి పెడితే మొత్తం చిటికలో సెట్ అయిపోతుంది. మరి అలాంటి మంచి రెసిపీస్ ని రోజు మీ ముందుకు తీసుకొని వస్తుంది మరి రండి వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్స్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మన నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. సుధా గారు వచ్చారండి బాలానగర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హాయ్ మేడం. వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. పిల్లలు ఉన్నారా మీకు? 2 kids. 2 kids. ఎవరు చిన్న చిన్న పిల్లలా? ఎంత ఉంటారు? 5th క్లాస్ 3rd క్లాస్. ఓకే, చిన్న పిల్లలు ఇద్దరు స్కూల్స్ రోజు బిజీ ఉంటుంది అనమాట మీకు. అదే పని కదండి, ఇంకా హౌస్ వైఫ్ అంటే. సో అంటే మీరు ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చేశారు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మరి సో పిల్లలకి అయితే డిఫరెంట్ రెసిపీస్ ఎప్పుడు చేస్తూ ఉంటారు? చేస్తుంటామండి. ఇంట్లో చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ రెడీ చేయాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేయాలి. దాంతోనే అయిపోతుంది మీకు డే అంతా. అవునవును. యా, మరి ఈ రోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? ఇది పిల్లలకి ఈవినింగ్ వచ్చిన వెంటనే కొంచెం అంటే ఫాస్ట్ గా స్నాక్స్ టైప్ లో చేద్దామని పొటాటో ఎగ్ స్నాక్స్ అండి, అంటే డీప్ ఫ్రై ఇలా. ఓకే, రెసిపీ పేరేంటి? పొటాటో స్నాక్స్. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాం. చెప్పేసాను. 2 potatoes, గరం మసాలా, ఎగ్స్, కారం, పసుపు, సాల్ట్. అండ్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి మనం? సో మరి ఎగ్ పొటాటో చిప్స్. సో మరి దానికి ప్రాసెస్ ఒకసారి చూపుతారా మాకు? చూపిస్తాను, చెప్పండి. ముందుగా పొటాటో చిప్స్ అంటే చిప్స్ లాగా మనం కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో పెట్టేసుకోవాలి. తర్వాత వెంటనే వాటిని ఏమి ఆరబెట్టకుండా వెంటనే మనం ఒక బౌల్ లోకి తీసేసి పెట్టుకోవాలి. ఓకే, ఆ తడిగా ఉన్నా పర్వాలేదు. ఓకే, కొంచెం ఆ చిప్స్ టైప్ కట్ చేసి పెడితే పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి తింటారు. కొద్దిగా కారం, 2 spoons వరకు కారం వేసుకోవచ్చు. ఓకే, ½ స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొద్దిగా గరం మసాలా, ఒక ½ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఓకే, ఇవి మంచిగా కలుపుకోవాలి. సో వాటికి పట్టేటట్టు, పొటాటోస్ కి మొత్తం అంతా పట్టేటట్టు. ఇది ఎక్కడ చూసారండి? ఎక్కడైనా చూసి నేర్చుకున్నారు? మీరు ట్రై చేసిన రెసిపీనా? మీరు ట్రై చేశారు ఇంట్లో? ఇలా మొత్తం పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి. ఈ 2 eggs మనం బీట్ చేసుకోవాలి కదా. సో పిల్లలకి నచ్చే రెసిపీస్ అన్ని కూడా ఇంట్లోనే చేసి పెట్టేస్తే హెల్తీగా కూడా ఉంటారు. అవును కదా మేడం, లేకపోతే బయటనే తినడానికి రెడీ అయిపోతాను. సో ఇంట్లో ఎక్కువగా ఈ స్నాక్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా? ట్రై చేసేది స్నాక్స్ అండ్ జ్యూసెస్, ఐస్ క్రీమ్ లాంటివి కూడా చేస్తాం. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, తప్పదు. మీరే షెఫ్ అయిపోవాలి ఇంట్లో. ఎస్ మేడం. వీటిలోనే కారం, సో ఎగ్ లో కూడా మనం కారం వేస్తాం.
చిటికెడు పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్. ఓకే. ఇందులోనే గరం మసాలా కూడా లైట్ వేసుకోవాలి. ఓకే. ఓన్లీ పొటాటోతోనే ట్రై చేశారా, వేరే వెజిటేబుల్స్ ఏమైనా ట్రై చేశారా? వేరే వెజిటేబుల్స్ కూడా ట్రై చేసాను. ఓకే. పొటాటో అంటే ఇంకా అందరికి ఫేవరెట్ కాబట్టి పిల్లలు అయితే పొటాటోనే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పొటాటోనే ఎక్కువ చేస్తాం. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ట్రాలీ ఆటో డ్రైవర్. ఓకే. సో ఫుల్ బిజీ ఉంటారనమాట హస్బెండ్ మీరు డే అంతా. అవును, నాకైతే పిల్లలతోటే సరిపోతుంది. అల్లరి చేస్తారా బాగా? బాగా. ఇద్దరు అల్లరి చేస్తారా? ఇద్దరు చేస్తారు, ఒకరికి తగ్గట్టు ఒకరు చేస్తారు. వాళ్ళని చూసుకునేసరికి అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా అంత హెవీ హీట్ అవన అవసరం లేదు. ఓకే. లైట్ గా మీడియం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ డిప్ చేసుకొని ఇవి ఈ ఎగ్ లో డిప్ చేసి ఒక్కొక్క పొటాటో స్లైస్ డిప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. ఎగ్ మొత్తం దీనికి అంటేటట్టు హీట్ పెడదామా కొంచెం. అంటే కైండ్ ఆఫ్ మనకి బజ్జీలు వేస్తే బ్యాటర్ లో ముంచి అలా బజ్జీలు వేస్తామో అలా సో ఈజీగా ఇంట్లోనే విత్ ఇన్ 5-10 minutes లో చేసుకునేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయని అవసరం. అవును, ఇంట్లో రెగ్యులర్ గా మన ఇంట్లో ఉండే. ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాం. ఎక్కువ ఇంట్లో పిల్లలు ఇష్టపడేది ఏంటి మీరు చేసే వాటిలో, చేసే రెసిపీస్ లో? ఎక్కువ బగారా రైస్, చికెన్ కర్రీ. బగారా రైస్, చికెన్ కర్రీ. మీ హస్బెండ్ కి? ఆయన కూడా ఎక్కువ తింటారు. ఎక్కువ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఎవరికి నచ్చదు చెప్పండి బిర్యానీ. మీరు ఏమైనా స్పెషల్ గా మీరు ఎక్కడైనా నేర్చుకుని మీ మదర్ దగ్గర కానీ లేకపోతే అమ్మమ్మలు నాన్నమ్మల దగ్గర నేర్చుకున్న రెసిపీ ఏదైనా ఉందా మంచిగా? ఎక్కువ పచ్చళ్ళు అండి. పచ్చళ్ళు పెడతారు ఎక్కువ పచ్చళ్ళు. పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేవి అయితే అవి. పిల్లలతో ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. దీనికి మనకి ఏమైనా క్రిస్పీగా కావాలి ఇంకా అనుకుంటే కార్న్ అది యాడ్ చేసుకోవచ్చు, బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్రిస్పీగా వస్తాయి. యాడ్ చేస్తే డైరెక్ట్ ఇందులో పొటాటోస్ లో యాడ్ చేయాలా? ఎగ్ పొటాటోలోనే ఇప్పుడు మసాలాలన్నీ కలుపుతాం కదా, అందులోనే ఓకే. బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్? స్వీట్ ఐటమ్స్ అవి చేస్తుంటారా? చేస్తాం. అన్నీ చేస్తారు అయితే? అన్నీ చేస్తాం. వాళ్ళకి స్నాక్స్ ఇంకా బయట కన్నా ఇంట్లోనే చేసి పెడతాను ఎక్కువ. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి.
దీనికి మనకి ఏమైనా ఇంట్లో కెచప్స్ అలాంటివి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు టమాటో కదా. సాస్. మీ పిల్లలే అల్లరి చేస్తారా? మీరు మీ పిల్లల మీద అరవరా ఇంట్లో? కొట్టరా? కొట్టడం అంటే ఎక్కువ ఏదైనా మనకి నచ్చని పని చేస్తే పడతాయి దెబ్బలు. దెబ్బలు పడతాయి. అరుస్తారా మీరు? తిడతారా? తిడతా. ఎలా తిడతారు? ఇలా స్లోగా తిడతారా మీరు? స్లోగానే తిడతా. స్లోగానే వాళ్ళు చేసి వాళ్ళే అరుస్తారు నా పైన. అయ్యో. ఓకే. నేను కాదమ్మా అన్న, అన్న కాదమ్మా తమ్ముడు అని ఒకరి పైన ఒకరు నిందలేసుకొని చెప్తూ ఉంటారు. మీరు మాత్రం ఇలా స్లోగా మాట్లాడారు? స్లోగానే మాట్లాడు. అయిపోయిందండి? అయిపోయింది. తీసేసుకున్నా. తీసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకుందామా? చేసుకున్నాం. కంప్లీట్ మేడం. పొటాటో ఎగ్ చిప్స్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్. ఓకే. పొటాటో ఎగ్ చిప్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. పొటాటో ఎగ్ చిప్స్ కావలసిన పదార్థాలు: పొటాటో, ఎగ్స్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు. పొటాటో ఎగ్ చిప్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన ఆలు ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఎగ్స్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఎగ్ మిశ్రమంలో వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో ఎగ్ చిప్స్ రెడీ. పొటాటో ఎగ్ చిప్స్ టేస్ట్ చేసేద్దాం. మనకి బయట దొరికే నార్మల్ పొటాటో చిప్స్ కి ఇది చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇది హెల్తీ కూడా, ఇంట్లో చేసుకునేది కాబట్టి చాలా బాగుంది. దొరికే ఇంగ్రీడియంట్స్ తో చేసుకుంటాం కాబట్టి హెల్తీ. సో పిల్లలు హెల్త్ కాన్షియస్ గా మీరు మదర్స్ అందరూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు మంచిగా ఇంట్లో దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ తో చేశారు. చాలా బాగుంది. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్తాను. 1 మ్యాంగో, ఓకే, చక్కెర, పాలు, అండ్ మనం గార్నిష్ కి బాదం, ఓకే, ఇలాచి, పెరుగు. అంతే అంతే. ఓకే, అన్ని ఇంట్లో దొరికేవే? ఇంట్లో దొరికేవే. సరే, మరి ప్రాసెస్ చెప్తారా మాకు? చెప్పేసాను. ఫస్ట్ కూడా ఒక మ్యాంగో తీసుకుని దానికి క్లిప్ చేసేసి నీట్ గా మ్యాంగో ప్యూరీ చేసుకోవాలి. చిన్న పీసులు కింద కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఓకే. తర్వాత మిక్సీ జార్ లో తీసుకో. ముందుగా మ్యాంగో తీసేసి వేసుకో. ఓకే, కొంచెం మ్యాంగో మనకి పండులా ఉంటే బాగుంటుంది. పండులా ఉంటే జ్యూస్ బాగా. ఓకే. తర్వాత పెరుగు. ఓకే, ఇది 1 కప్ సరిపోతుంది. 1 కప్, 1 మ్యాంగోకి 1 కప్ సరిపోతుంది. ఓకే. లైట్ గా పాలు, అంటే కొంచెం జ్యూసీలా రావాలి కదా మనకి, వాటర్ బదులు లైట్ గా పాలు వేసుకో. తర్వాత మనకి స్వీట్ కి తగ్గట్టు చక్కెర వేసుకో. ఇందులోనే ఇలాచి కూడా డైరెక్ట్ అందులోనే వేసేసుకోవాలా? ఓకే.
ఓకే అయిపోయిందండి. ఓకే, గ్లాస్లోకి సర్వ్ చేసుకోవచ్చు మేడం. ఓకే అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఏం చేస్తుంటారు మీరు ఖాళీ టైంలో? ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు? ట్రై చేస్తూ ఉంటాను. గార్నిష్ గార్నిష్ ఓకే. ఓకే మేడం, మ్యాంగో లస్సీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మ్యాంగో లస్సీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మ్యాంగో లస్సీ కావలసిన పదార్థాలు: మ్యాంగో, పెరుగు, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్, ఇలాచి. మ్యాంగో లస్సీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడి మిశ్రమం, పెరుగు, పాలు, చక్కెర, ఇలాచి వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ కప్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, మ్యాంగో లస్సీ రెడీ. మ్యాంగో లస్సీ టేస్ట్ చేసేద్దాం. బాగుంది, చాలా డిఫరెంట్గా. థ్యాంక్ యూ మేడం. మనకి బయట దొరికే వాటికంటే బయట దొరికేది కొంచెం లిక్విడ్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఇది చాలా థిక్గా ఉంది, స్మూదీ టైప్. అవును, చాలా బాగుంది. సో 2 రెసిపీస్ అయితే చాలా బాగున్నాయండి. ఒకటి స్నాక్ ఐటమ్, ఒకటేమో లస్సీ. 2 చాలా బాగున్నాయి. అండ్ మీ పిల్లలు దే ఆర్ సో లక్కీ, మీరు మంచిగా అన్ని వండి పెడుతున్నారు. బయట తినే కంటే హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేసి పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 2 మంచి రెసిపీస్ని మాకు వచ్చి పరిచయం చేసినందుకు. అందుకు గాను మీకు మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి మీకు వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు, ఇంట్లోనే కదా, హౌస్ వైఫ్ కాబట్టి ఇలా వచ్చి మీతో టైం స్పెండ్ చేసి వంటలు చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, సుధా గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. ఈ 2 రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బై.